శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం 48. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రాజాపుర నివాసి ముంజే గారికి రక్షణ. శ్రీ నిత్యానంద యోగి నమస్కరించి, విద్యాసాగరుడు గురుదేవ, శ్రీ సమర్థుల భక్త రక్షణ అద్భుతంగా ఉన్నది, మరికొన్ని లీలలు వినిపించగోర్తాను అని చేతులు జోడించి ప్రార్థించాడు. వారిలా చెప్పుచున్నారు. విద్యాసాగర, వారి కార్యమే భక్త రక్షణయే. ఒకసారి శివాజీ మహారాజు చాపల్ మఠానికి వచ్చి గురుదర్శనం పొంది ఉన్నారు. అదే సమయంలో శ్రీ సమర్థులు ఉన్నట్లుండి కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడ్డారు. కళ్ళు మూసుకుని చేతులు మాత్రం కదిలిస్తున్నారు. శివాజీ గారికి ఏమీ అర్థం కాలేదు. చూస్తూ ఉండగానే శరీరం నుంచి నీరు కారుచున్నది. కట్టుకున్న ధోవతి తడిసి ముద్దగా అయ్యి నీరు నేలపై కారుచున్నది. కొంతసేపటి కన్నులు తెరిచారు. శిష్యులు పొడి బట్టలు తీసుకుని రాగా స్నానం చేసిన తర్వాత కట్టుకుంటాను, వంటిపైనంతా సముద్రపు ఉప్పు గరగరామంటుంది అన్నారు. సముద్రం ఏమిటో ఉప్పేమిటో శివాజీకి అర్థం కాలేదు. ఏమిటి స్వామి మీరు చెప్పింది అర్థం కాలేదు అనగా, నేటికి 15వ రోజుకు నీకు అర్థం కాగలదు అన్నారు. రాజుగారు అప్పటికి తిరిగిపోయారు. బహు ఉత్సాహంతో 15వ నాడు చాపల్కు వచ్చి ఆ విషయం తెలుసుకోవాలని కుతూహలంతో ఉన్నారు. రాజపుర నివాసి ముంజే అనే షావుకారు వచ్చి శ్రీ సమర్థులకు నమస్కరించి రాజావారికి కూడా నమస్కారం చేశాడు. శ్రీ సమర్థులు తమరెవరు, ఏ ఊరు నుంచి వచ్చారనగా, ఆయన సమాధానం చెప్పి, శ్రీ సమర్థుల వారి కృప వలన నేను ఈ రోజున రాగలిగితిని అన్నాడు. రాజుగారు ఏమి జరిగిందని వివరంగా చెప్పమని కోరగా ఆయన చెప్పాడు. నేను 15 రోజుల క్రిందట సముద్రంలో ఓడలో ప్రయాణిస్తుంటే పెనుగాలి తుఫాను వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అందరూ ప్రాణాలపై ఆశ వదులుకున్నారు. శ్రీ సమర్థుల వారి భక్త రక్షణ గురించి లోగడ విన్నాను, కానీ వారిని దర్శించలేదు. అయినా ఆపద సమయంలో వారు నా మనసులో గుర్తుకొచ్చారు. నేను వెంటనే, స్వామి సమర్థ, ఈ పరిస్థితిలో మాకెవరూ దిక్కులేరు, తమరే కాపాడాలి అని కన్నులు మూసి ప్రార్థించాను. ఆ సమయంలో వీరు సముద్రపు నీటిలో దిగి మా ఓడను ఒడ్డుకు చేర్చి ఆకాశ మార్గంగా అదృశ్యమైనారని తెలపగా రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యంలో మునిగినారు. ఆ రోజు అందుకనే సముద్రపు ఉప్పు నీరు ఆయన ఒంటిపైన కనిపించాయి అనుకున్నారు. ఎన్నో వింతలు విశేషాలు మాట్లాడుచు శివాజీ తన సంకట సమయాలలో గురుదేవులు ఎలా ఆదుకున్నారో తెలుపుకుంటూ 3 రోజులు అక్కడే ఆనందానుభూతిని పొందినారు. దొంగలకు బుద్ధి మార్పు. విద్యాసాగర, మహాత్ములకు భువిపైన ఆచరించదగినది కర్తవ్యమై ఉన్నది ధర్మ సంస్థాపనము. దానికి గాను వారు దుష్ట గుణములకు శిక్షణ అనగా, దుర్బుద్ధి గల వ్యక్తులకు ఏదో ఒక మహిమ ద్వారా బుద్ధులను మార్చెదురు. అప్పుడు వారు సన్మార్గంలో నడవగలరు. అందుకే సకల శక్తియుక్తులను శ్రీ సమర్థులు సందర్భోచితంగా ఉపయోగించేవారు. వడ్గాంలో పూర్వ గురువైన కృష్ణప్ప గారి పుణ్యతిథి సందర్భంగా జయరాం స్వామి వచ్చి శ్రీ సమర్థులను ఆహ్వానించి తీసుకెళ్లారు. ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పౌర్ణమి తిథి రోజు శ్రీ సమర్థులు జయరాం రంగనాథ్కు చెప్పావా అని అడిగారు. ఇదిగో ఇప్పుడే చెబుతాను అని వెంటనే మనసులోనే సంకల్పం చేసి మనసారా ఆహ్వానించాడు. ఆ సమయంలో రంగనాథ స్వామి భాగ్యనగరంలో సంకల్పం చెప్పి స్నానం చేస్తున్నారు. వెంటనే ఈరోజు కృష్ణప్ప గురువు పుణ్యతిథి, వడ్గాం పోవాలి అని అక్కడ ఉన్న వారితో చెప్పారు. ఎక్కడ భాగ్యనగరం, ఎక్కడ వడ్గాం స్వామి, మధ్యాహ్న భోజనంకి ఎట్లు పోగలరని వారు ఆశ్చర్యపోయారు. శ్రీ రంగనాథ స్వామి వెంటనే తయారై తన గుర్రం ఎక్కినారు. వారి చేతుల్లో విల్లు, అంబులు, కత్తి, డాలు అన్ని ధరించేవారు. ఆలవారు బయలుదేరి శరవేగంతో వస్తూ కొండ గుట్టల మధ్యలో అడ్డదారిలో గుర్రాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ 50 మంది అడవి దొంగలు గుర్రాలపై వచ్చి స్వామిని చుట్టుముట్టారు. ఆయన వంటిపైనున్న నగలు, వస్త్రాలతో సహా వారికి ఇమ్మన్నారు, లేకుంటే చంపేస్తామన్నారు. రంగనాథ స్వామి వారితో ఒక ఒప్పందం చేసుకున్నారు. నేను ఒక బాణం వేస్తాను, దానిని తిరిగి తెచ్చి నాకు ఇయ్యాలని చెప్పారు, అంతే కదా అని ఒప్పుకున్నారు దొంగలు. అలా చేయలేకపోతే నా మాట మీరు వినాలి అన్నారు స్వామి. అదెంత పని అనుకున్నారు దొంగలు. రంగనాథ స్వామి బాణం సంధించి కొట్టగా అది ఒక వృక్షంలోకి చొచ్చుకుపోయింది. ఆ బాణం తిరిగి తేవటానికి వారంతా కలిసి ఎంత ప్రయత్నం చేసినా అది రాలేదు. చివరికి వారు కాళ్ళబేరానికి వచ్చారు. ఓడిపోయామని ఒప్పుకున్నారు. అప్పుడు స్వామి వారు దాన్ని ఎడం చేత్తో లాగేశారు. ఆ దొంగలందరూ ఇతడు మహాత్ముడని పాదాలు పట్టిన మమ్మల్ని క్షమించమని ప్రార్థించారు. నేను కాదు, మా గురుదేవులు ఉన్నారు, వారు క్షమించాలి మిమ్మల్ని అని వారందరినీ తీసుకుని వడ్గాంకు వచ్చి చేరారు.
ఇక్కడ శ్రీ సమర్థులు అందరికీ భోజనాలు పెట్టించి రంగోబా వస్తే గాని నేను భిక్ష చేయనని కూర్చున్నారు. జయరాం స్వామి కూడా వారితో పాటుగా ఉపవాసం ఉన్నారు. రాత్రి 10 గంటల వేళ 50 మంది దొంగలను వెంట పెట్టుకుని రంగనాథ స్వామి వచ్చేసరికి శ్రీ సమర్థులు ఆనందంతో రంగోబా వచ్చేశాడు అని జయరాం స్వామికి చెప్పి ఎదురెళ్ళి తీసుకొచ్చి ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. అందరూ కలిసి అప్పుడు సంతోషంతో భోజనాలు చేశారు, దొంగలతో సహా. తర్వాత రంగోబా స్వామి దొంగలను పరిచయం చేసి శ్రీ సమర్థులకు అడవిలో జరిగిన విశేషాన్ని చెప్పారు. శ్రీ సమర్థులు విని నవ్వుచూ దొంగల వంకర దృష్టి సారించగా వారందరూ పశ్చాత్తాపంతో క్షమాపణలు కోరి నమస్కరించారు. వారందరికీ శ్రీ సమర్థులు హితబోధ చేశారు. పర్ల సొమ్మును దోచుకుని తినటం ద్వారా పాపం కలుగుతుంది. ఆ పాపం మరి ఒక పాపమునకు ప్రోత్సాహం ఇచ్చును. ఆ విధంగా జీవునికి భగవంతునికి మధ్య దూరం పెరిగిపోవు. కావున సర్వ పాపములను పరిహారం చేసే శ్రీరామనామము స్మరిస్తూ కాయకష్టం చేసుకుని జీవించండని వారికి బోధించారు. వారప్పుడు మాకు ఎక్కడైనా భూమి లభిస్తే వ్యవసాయం చేసుకుని భార్య పిల్లలతో బ్రతకగలమనగా సజ్జనగట్టుకు రమ్మని ఆ ఏర్పాటు చేయిస్తానని వారికి అభయప్రదానం చేశారు. చనిపోయిన గుర్రమును బ్రతికించుట. తర్వాత ఆ రాత్రి సమయం వృధా పోకుండా శ్రీ సమర్థులు రంగోబా వారిని కీర్తన జరపమని ఆజ్ఞాపించారు. కర్ణానందముగా వారి కీర్తన జరిగింది. శ్రోతలందరూ బ్రహ్మానందం పొందినారు. హారతిచ్చేసరికి తెల్లవారింది. అంతలో గోపాల్ గోసావి వచ్చి మెల్లగా శ్రీ సమర్థులతో రంగనాథ స్వామి వారి గుర్రంను కట్టివేయుటకై రాత్రి తీసుకుని పోవగా క్రిందపడి చనిపోయింది. రాత్రి చెప్పించో కథకు అంతరాయమగునని చెప్పలేదు అని తెలిపినాడు. ఈ మాట వింటూనే శ్రీ సమర్థులరే, ఆ గుర్రం ప్రభుత్వ సేవలో వచ్చింది. అయితే రంగోబా ప్రభుత్వానికి కొత్త గుర్రం కానీ కొని ఇవ్వాల్సి ఉంటుంది అని జయరాం స్వామి వినేటట్లుగా అన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాల బాధ్యతంతా జయరాం స్వామిదే కదా అని అట్లు చెప్పినారని కొందరు భావించారు. కానీ శ్రీ సమర్థుల సమక్షంలో అతడు ఒక బ్రాహ్మణ కుమారుని బ్రతికించడం ద్వారా శిక్షను కూడా అనుభవించి ఉన్న సంఘటన అతని శిష్యులకు మాత్రమే తెలుసు. అందుకే శ్రీ సమర్థులు ఇట్లా అన్నారని జయరాం స్వామిని గ్రహించుకుని గుర్రం నిచ్చుటన్నది పెద్దల పని, వారి పని వారే చేయాలి అని ఊరుకున్నాడు. సరైన మార్గంలోకి వచ్చాడని శ్రీ సమర్థులు ప్రసన్నులైనారు. జయరాం స్వామి లోగడ జరిగిన సంఘటన అనగా ఒక వ్యక్తిని గురు అనుమతి లేకుండా బ్రతికించుట, దానికి ప్రాయశ్చిత్తంగా 4 రోజులు బావిలో నీళ్లలో ఉండుట, తర్వాత గురుని ఆజ్ఞతో బయటకు వచ్చుట అంతా బహిరంగంగా అందరూ వినేటట్లు చెప్పి అందరికీ వినోదం కల్పించాడు. ఇక్కడకు కొని రాబడిన దొంగలకు కూడా శ్రీ సమర్థుల సామర్థ్యం తెలిసింది. శ్రీ సమర్థులందరినీ వెంట పెట్టుకుని గుర్రమున్న చోటికి వెళ్లారు. జయరాం, ఆ గుర్రంను లేపు, రంగోబాకు అప్పగించు అని ఆజ్ఞాపించారు. తమ ఆజ్ఞ అని వారికి నమస్కరించి జయరాం పోయి ఆ చనిపోయిన గుర్రంపై చేయి ఉంచి, నాన్న సమర్థుల వారి ఆజ్ఞ అయింది, ఇక లెమ్ము, గురుదేవుల ఆజ్ఞ పాటించు, అమర్యాద చెయ్యకు అంటూ ప్రార్థనాపూర్వకమైన ఆదేశం ఇచ్చాడు. వెంటనే అందరూ చూస్తుండగానే గుర్రము కాళ్ళు, చెవులు, జూలు, తోక విదిలించుకుని ఒక్కసారిగా లేచి సకలించింది. ఆ తర్వాత శ్రీ సమర్థులు గుర్రం వెన్నుపై చేయి ఉంచి, నాన్న, ఈ రంగనాథ స్వామి యొక్క సేవకై నీ నియామకం జరిగింది. మధ్యలో మరణిస్తే ఎలాగా, నీ సేవను పూర్తిగా చేసి జన్మను తరింపజేసుకో అని ఆశీర్వదించారు. ప్రజలంతా ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని తిలకించి ఈ స్వాములందరూ సమర్థులే అని కీర్తించారు. తర్వాత దొంగలకు ప్రసాదం ఇచ్చి ఇకపైన దొంగతనం చేయవద్దని వారికి తగు సలహాలను ఇచ్చి ఆశీర్వదించారు. వారి జీవితాలు మార్చినందులకు స్వాములందరికీ వందనాలు చేసి వారి వద్దనున్న ఆయుధాలన్నింటినీ అక్కడనే శ్రీ సమర్థుల పాదాల వద్ద విడిచి వెళ్లారు. తర్వాత 4 రోజుల ఉత్సవాలను నిత్యము శ్రీ స్వాములందరి కీర్తనలు, ప్రసంగాలతో జయప్రదం చేశారు. ఒకరికొకరు వీడుకోలు పలికి రంగోబా భాగ్యనగరానికి పోగా శ్రీ సమర్థులు చాపల్ మఠానికి తిరిగి చేరుకున్నారు అని శ్రీ నిత్యానంద యోగి తెలిపినారు. దీని మూలంగా ఎన్ని సిద్ధులు లభించినా శిష్యుడు గురు అనుమతి లేక దానిని ప్రదర్శించరాదని అనేది విషదమగుచున్నదని విద్యాసాగరునకు తెలిపి, అంతేకాదు సిద్ధులన్నింటినీ గురుచరణాల యందు సమర్పించినప్పుడు తానే సిద్ధుడైపోతాడు. ఎట్లనగా ఈ శక్తులు నాకున్నాయనే అహం లేదు కాబట్టి శుద్ధుడవుతాడు. అప్పుడే అసలైన సిద్ధత్వం ప్రాప్తిస్తుంది. సత్శిష్యులు ఎలా ఉండాలో తెలిపి దాసబోధలో శ్రీ సమర్థులు సద్గురువు పైన ఉండే గురుతర బాధ్యతను కూడా విపులంగా తెలిపారు. ఎవరినైతే శిష్యుడిగా సద్గురువు అంగీకరించాడో వాడిపై సర్వహక్కులు గురువునకే సొంతమవుతాయి.
తను మన ధన ప్రాణాలు ఇష్టపూర్తిగా సమర్పణ చేయమని శాస్త్రం శిష్యునికి చెప్పింది. సద్గురువు తన బోధ ద్వారా శిష్యునికి వాటిపైన మమకారమును తొలగించాలి. వాడు సమర్పించినానన్నా తను మన ధన ప్రాణములను గురువేం చేసుకుంటాడు, రక్షిస్తాడు. ఈ విషయమై యోచిస్తే శిష్యుని యందు సమర్పణాభావం నెలకొనాలి. అనగా నేను, నాది ఈ భావాలు తొలగిపోవాలి. దీనికై శ్రవణం ముఖ్యము. నేనెవరు, నాదంటూ ఏముంది అనే శిష్యునిలో విచారణ ప్రారంభమై ఆ భావం దృఢం కావాలి. అట్లగుటకై గురువు అనేక ఉదాహరణలతో శిక్షణ గరపాలి. ఇందులో కొన్ని ఆచరణకు కష్టమనిపించేవి కూడా ఉంటాయి. శిష్యునికే కాదు, ఆ కష్టంలో గురువుకు కూడా తోడుగా ఉండి ఆ కష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఎంతమంది శిష్యులను తన గురువు తయారు చేసినాడన్నది లెక్క కాదు. వేదధర్ముడు దీపకుడిని తీర్చిదిద్దినట్లు ఒక్కడైనా చాలు ఆ కీర్తి ఈనాటికి స్థిరపడినది కదా. ఆ విధంగానే ఒక్క శిష్యుడైనా గురువంతటి వాడైతే ఆ గురువు పరంపర నిలుస్తుందని, దీనికై సద్గురుడు నిరంతర కృషి చెయ్యాలని గురువుపై నుండి బాధ్యతలను చక్కగా వివరించి దాసబోధలోని విషయాలన్నీ స్వానుభవము లేనివి చెప్పినారు శ్రీ సమర్థులు. దాసబోధలోని విషయాలన్నీ స్వానుభవము లేనవి చెప్పినారు శ్రీ సమర్థులు. శివాజీకి శ్రేష్ఠుల వారి అనుగ్రహం. శివాజీకి శ్రేష్ఠుల వారి అనుగ్రహం. ఇట్లో శ్రీ సమర్థుల లీలగా వర్ణించబడేవన్నీ కూడా విద్యాసాగర శ్రీరామ ప్రభువు యొక్క లీలలే కదా. భావన ఎట్లున్నా అట్లే అనిపించును. ఒకసారి గోదావరి తీరం నందుల రాజ్యం నందు విజయం చేస్తూ 2000 మంది సైనికులతో జైత్రయాత్ర చేస్తూ శివాజీరాజు ఒక గ్రామంలో రాత్రిపూట బస చేశారు. అప్పుడు అక్కడి వారు భజనలో శ్రేష్ఠుల వారు రచించిన అభంగాలు గానం చేశారు. ఎన్నోసార్లు శ్రీ సమర్థులతో జాంబా గ్రామానికి వస్తానని, శ్రేష్ఠుల వారి దర్శనం చేసుకుంటానని కోరగా ఇప్పుడు కాదంటూ వెళ్ళనివ్వలేదు. వారి దర్శనం ఎప్పుడు లభిస్తుందోననే ఆలోచన కలిగింది. ఎందుకంటే శ్రీ సమర్థులది యోగి జీవితం, శ్రేష్ఠుల వారిది సంసార జీవితం. కాబట్టి శ్రేష్ఠుల వారినైతే తనకు ఆదర్శంగా తీసుకోవచ్చునని రాజావారి భావము. ఇలాగా ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రించగా రాజావారి స్వప్నంలో శ్రేష్ఠుల వారి దర్శనం లభించింది. పాదుకలు ధరించి, తెల్లని వస్త్రాలు ధరించి, గోపీచందన తిలకధారణలతో మహాజ్ఞాన తేజస్సుతో దర్శనమిచ్చిన ఆ సత్పురుషునికి ఆ స్వప్నంలోనే పాదనమస్కారం చేశాడు. ఆ మహాపురుషుడు శ్రీరామప్రభుని సేవలో జాంబా గ్రామంలో ఉంటాను అని చెప్పి రాజావారికి ఒక శ్రీఫలమును, స్ఫటికమాలను ప్రసాదంగా ఇచ్చారు. నీవు తలంచుకున్నావు కనుక ప్రసాదం ఇవ్వటానికి వచ్చానన్నారు. రాజావారు నమస్కరించగానే నీకు వీలు కలిగినప్పుడే జాంగాంకి రావచ్చు అని అదృశ్యమైనారు. మెలకువ కలిగి చూడగా చేతిలో ప్రసాదాలున్నవి, వ్యక్తి మాత్రం లేరు. ఆ దృశ్యాన్ని తలుచుకుంటూ రాత్రి గడిపి ఉదయాన్నే అక్కడి వారిని ప్రశ్నించి జాంగాం అక్కడికి 23 క్రోసుల దూరం ఉందని తెలుసుకున్నారు. సరాసరి ప్రయాణం చేసి జాంగాం చేరేసరికి మధ్యాహ్న సమయమైంది. ఊరి వెలుపల సైన్యాన్ని నిలిపి రాజావారును మరి 5-6 మంది ముఖ్యులను శ్రేష్ఠుల వారింటి వాకిట్లోకొచ్చారు. అప్పుడే శ్రేష్ఠుల వారు నైవేద్యం నిర్వహించి బయటకు వచ్చి ఒక కాకబలి పెట్టుచున్నారు. అదే సమయంలో శివాజీ మహారాజా వచ్చి పాదాభివందనం చేశారు. శ్రేష్ఠుల వారు ప్రేమతో ఆదరించి, ఇంత తొందర ఎందుకు, నిదానంగా రావచ్చుగా, నీకు ప్రసాదం రాత్రే ముట్టింది కదా అన్నారు. ఆయన కళ్ళల్లోకి చూడలేక రాజాగారు తల వంచుకుని దర్శనం చేయాలనిపించింది అన్నారు. సరే, శ్రీరామ ప్రసాదం తీసుకుందరు గాని లోనికి రండు అని ఆహ్వానించారు. రాజావారు శ్రీరామ దర్శనం చేసుకున్నారు. ఆ మూర్తులు స్వయంగా శ్రీరాముడే వారి తండ్రికి ప్రసాదించిన వైనమంతయు రాజావారికి శ్రేష్ఠుల వారు వివరించారు. తర్వాత భోజనమునకు ఆహ్వానించగా రాజాగారు సంకోచించుచు, మా పరివారము ఊరి వెలుపల ఉన్నారు, వారే భోజనములు తయారు చేయుచున్నారు, మేము అక్కడికే పోయి భుజించదము అనగా శ్రేష్ఠుల వారు ఒప్పుకొనలేదు.
లేదు. ఆ పరివారం అంతటికి ఇచ్చటనే ప్రసాదం ఇవ్వగలమని తన కుమారుణ్ణి పంపి వారందరినీ రప్పించిరి. వారి వారి అంతస్తులను బట్టి అందరికీ విస్తళ్ళు వేసి షడ్రసోపేతమైన భోజనాలను పెట్టించారు. సాయంత్రం వారి గుర్రాలకు దాణా కూడా సరఫరా చేశారు. ఒక్క సేరు శనగలు 2 చొప్పకట్టలు తీసుకెళ్లి అన్ని గుర్రాలకు ఇచ్చి తిరిగి ఏం తీసుకెళ్లారో దాన్ని తిరిగి తెచ్చారు. శివాజీకి దేహుగాంలో తుకారాం బువా దగ్గర ఎట్టి అనుభవం కలిగిందో అదే ఇక్కడ కూడా కలిగింది. ఆశ్చర్యం మర్నాడు పోయి వత్తునని సెలవు కోరగా శ్రేష్ఠుల వారు అనుమతించలేదు. నాయన రాక వచ్చావు, 4 రోజులు ఉండి పొమ్మని అన్నారు. 4 రోజులు మమ్మ భరించుట తమకు శ్రమ అని రాజావారు అనగా, ఈ ప్రపంచ భారమంతయు భరించు శ్రీరామునకు ఇది మాత్రం బరువగునా అన్నారు. వారి మాట కాదనలేక మరి 3 రోజులు ఉన్నారు. ఆ సమయంలో సంభాషణ మధ్యలో శ్రేష్ఠుల వారు శివాజీతో ఏం పరీక్షిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అన్నారు. ఆర్య, తమరిని పరీక్షించగల యోగ్యత నాకేమున్నది, అజ్ఞానపు పొరలు ఏవో ఆలోచనలు కల్పిస్తుంటాయని సమాధానమిచ్చారు. నాయన, శ్రీరామ ప్రభు ఇష్ట ప్రకారమే అన్ని జరుగుతాయి. వారి దాసులైన మనం నిమిత్త మాత్రము, దేనికి అంటకుండా ఉంటే చాలు అన్నారు. శివాజీ, అదే తెలియటలేదు స్వామి, అలా ఎలా ఉండాలి, బోధపరచండి అని కోరగా, దానిని బోధ చేయగలవాడు సమర్థుడే, నీవక్కడే పొందాలి అన్నారు. శివాజీ వెంటనే, అమ్మో, వారి వద్ద ఇలా ప్రశ్నిస్తే నేను పరాభవం పొందగలను, వద్దు అన్నారు. శ్రేష్ఠుల వారు నవ్వి, రాజా, నీకు పరాభవం కలిగించటం నాకు సంతోష కారణమా, అట్లు భావించవద్దు అని ఆశీర్వదించారు. రాజావారు లోలోన ఆలోచనలో పడ్డారు. రంగనాథ స్వామి విషయంలో ఒకసారి తుకారాం బువా గారిని కలవక ముందొకసారి శ్రీ సమర్థుల వద్ద తాను భంగపడటం జరిగిందని గుర్తు చేసుకున్నారు. శ్రేష్ఠుల వారి అనుమతిని పొంది రాజ్యానికి చేరుకున్నారు. అలవాటు ప్రకారం శ్రీ సమర్థుల దర్శనానికి పోయి వారికి నమస్కరించినప్పుడు, ఏం దర్శించితివి జామ్గాంలో అని శ్రీ సమర్థులు ప్రశ్నించి, నీకు పరాభవం కలిగించాలని నాకు ఇష్టం లేదులే అన్నారు. నీ పరీక్షలో వారు నెగ్గారా అని మళ్లీ ప్రశ్నించగా, శివాజీ, గురుదేవా, మీ ఇరువురి ఆంతర్యంలందు ఏమీ భేదం లేదని తెలిసింది. నాలోని భ్రమలను తొలగచేసే స్థిరచిత్తం ప్రసాదించండి. శ్రీరామప్రభుని దాస్యమెట్లు చేయవలెనో తెలపండి అన్నారు. శివబా, నీకు పరాభవం కలగకుండా ఉండునట్లు శ్రేష్ఠుల వారి వద్ద వరం పొంది వచ్చినావు. ఇక నీకు తిరిగేమున్నది, శ్రద్ధతో విను. దేహ బుద్ధి యొక్క కల్పన నుండి మరియు అహంభావన నుండి విడుదల కావాలి. జనన మరణముల నుండి విడుదల పొందటానికి ఇదే తొలి మెట్టు. ఉపాసన, ఆరాధన, విశ్వాసము ఇవన్నీ తర్వాతి మెట్లు. సాధన పటిష్టమవుతున్న కొద్దీ విషయాలపై పట్టు చిక్కుతుంది. గురుబోధపై లక్ష్యం నుంచి సకల వృత్తులను సద్గురు పాదాల యందు ఉంచి కార్యనిర్వహణ చేస్తూ ఉంటే భగవత్కృప సమయానుకూలంగా అనుభూతమవుతుంది. ఇది సత్యము. భగవత్ప్రాప్తి కన్నా ఏ ధనం సాటిరాదు. సాధన సమయంలో సిద్ధుల యందు చిక్కుకున్నవాడు సాలగూటిలో చిక్కుకున్న ఈగవలే బయటికి రాలేడు. శుద్ధ సత్వ ప్రవృత్తితోనే సకల కార్యాలు సిద్ధిస్తాయి. అఘటనములన్నీ ఘటింపబడేదే భగవత్కృపతోనే. సంశయాత్మా వినశ్యతి అన్నట్లు సంశయాత్మనకు పరమాత్మ అనుభవం లభించదు. బాగుగా నమ్మి సాధన సాగించు అంటూ బోధామృతాన్ని త్రాగించారు. తర్వాత శివాజీరాజు సంశయాలన్నీ వదిలి శ్రీ గురుచరణాలే తనకు శరణమని నమ్మికతో తిరిగి రాజ్యానికి చేరుకున్నారు అని తెలిపి నిత్యానందులు జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణ చేశారు. అందరూ శృతి కలిపారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 48వ అధ్యాయం సంపూర్ణం.